ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తొలి విడతలోనే పొందుతున్నారు, లబ్ధి పొందుతా ఉన్నారు, ఇంద్రమయ్యను పొందుతా ఉన్నారు. మీరు అదృష్టవంతులు కాబట్టి అవకాశాన్ని మీరు కూడా వదులుకోవద్దు. ఈ సభకు హాజరు కావాలి తప్పకుండా. ఈ పథకాన్ని తీసుకొచ్చింది సన్నబియ్యం పథకం. సన్నబియ్యం తినేటటువంటి పరిస్థితి, కొనుక్కోలు తినేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రేషన్ కార్డు వెళ్ళినటువంటి దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి పేదలందరికీ కూడా దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యాన్ని అందజేసింది మన తెలంగాణ సర్కారు. కాబట్టి ఆ పథకం యొక్క ఉద్దేశం, ఆ పథకం ద్వారా నిజంగా పేదలు పొందుతున్నటువంటి లబ్ధి, వారి తృప్తి, ఆనందాన్ని ఇప్పుడు పాట రూపంలో వివరిస్తారు మిత్రుడు కొండలు. అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ సన్నాసాలకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఇక్కడ మొబైల్ టాయిలెట్స్ అంటే బస్సు దగ్గర మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అసౌకర్యానికి గురి కావద్దు. టాయిలెట్స్ ఎక్కడ बंडी जरा छे बंडी में मम्मरी चोरी जरा छे चोरी से बिंदे पानी जरा छे चोरी से बिंदे हरी जरा छे चोरी से बिंदे हरी जरा छे चोरी से बिंदे हरी जरा छे चोरी से बिंदे जरा छे मारा गाना रह बंडी जरा छे बंडी में मम्मरी चोरी जरा छे चोरी से बिंदे पानी जरा छे पानी से तला रही के जरा छे बच्चा तला रही के जरा छे पानी से तला रही के जरा छे पानी से तला रही के जरा छे पानी से तला रही के जरा छे तय्यम लंबाड़ी वाले कोरे हम ए बापू बंजारचा तय्यम लंबाड़ी वाले कोरे हम ए बापू बंजारचा तय्यम लंबाड़ी वाले कोरे हम ए बापू बंजारचा लंबाड़ी वाले कोरे हम ए बापू बंजारचा ये गुगनी ये सकिनी कांकी ए दूनी बापू रे या वरा वरा उड़ियानी बापू रे या वरा वरा उड़ियानी वरा वरा उड़ियानी भाई वरा वरा उड़ियानी हम बाकी वाले कोरे हम ए बापू बंजारचा लंबाड़ी वाली कोरे हम ए बापू बंजारचा सूर्युनी के खंडुलम మేము వెన్నెలకే దివెలం సూర్యుని కే కాటలాడుకుంటాం సై 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 తాగియే రవరయ్యుడి అనియే తాగియే రవరయ్యుడి అనియే అయ్యహుద తయ్యం అయ్యహుద వెన్నెల ప్రజాపాలన వచ్చినాదో వెన్నెల రావణ సంతనాలో
వెన్నెలో వెన్నెల భూభారతి చట్టం వెన్నెలో వెన్నెల ప్రజలకు చుట్టమాయే వెన్నెలో వెన్నెల భూమి కొన్న మినగని వెన్నెలో వెన్నెల భూభారత పేరెత్తితే వెన్నెలో వెన్నెల 300 ఇస్తే చాలు వెన్నెల 300 ఇస్తే చాలు వెన్నెల పాసుబుక్కు ఇస్తారంట వెన్నెలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల ప్రజాపాలన వచ్చినాదో వెన్నెల రావణ చందనాలో వెన్నెల ప్రజాపాలన వచ్చినాదో ఉన్నది. ఇప్పటి వరకు ఓపికగా ఉన్నారు. ఓపికగా ఉండేదేంటి, ఓపికకు మరో పేరే మహిళలు. ఓపికగా ఉన్నారు అని అదే ఆయన చెప్తుండమ్మా, ఓపికకి తల్లికి ఉన్నంత ఓపిక ఉంటుందని చెప్పండి. మీ గురించి గొప్పగా చెప్పండి. అట్లేమీ అనిపించలేదు నాకు. అనే అనిపించింది. వాళ్ళు అట్లా చూస్తే బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసినట్టు ఎందుకు మీ ముఖాలు చూస్తారు వాళ్ళు? ఓపిక మీకే ఉంటదమ్మా, ఓపిక మారు పేరు మహిళలంగా అన్నాడు. మళ్ళీ ఓపిక అనొద్దని మాట వెనకకి తీసుకున్నా లేదా నేను? అవును. కాబట్టి మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతా ఉన్నది. ఈ మీడియా విషయ సంస్కృతిలో పడి ఇవాళ మొబైల్స్, టీవీలు ఇవన్నీ కూడా విచ్చేసి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఏ రకంగా దెబ్బ కొడతా ఉన్నాయి. మన వేషని, భాషని, యాసను, అదేవిధంగా మన పండుగ పబ్బాలు ఒక్క సమూలయ సందమామ ఒకేసి పువ్వేసి సందమామ ఒక్క సమూలయ సందమామ రెండేసి పువ్వేసి సందమామ రెండు సమూలయ సందమా రెండేసి పువ్వేసి సందమామ రెండు పువ్వ పునా గౌరమ్మ రుద్రాక్షకాయ పునా గౌరమ్మ ఉమ్మాడి పువ్వ పునా గౌరమ్మ ఉమ్మాడి కాయ పునా గౌరమ్మ ఇదరక చెల్లెల్ల ఉయ్యాలో ఒక్కూరికి చిర ఉయ్యాల 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 ఒక్కూరికి చిర ఉయ్యాలో ఒక్కింటికి 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 చిర ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చిపోరాయమ్మ ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చిపోరాయమ్మ ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయ ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయ ఉయ్యాల వచ్చిపోదామంట ఉయ్యాలో వాగటమయ ఉయ్యాల వచ్చిపోదామంట ఉయ్యాలో వాగటమయ ఉయ్యాల ఎట్లదు చెల్లెల ఉయ్యాలో ఏరటమయ ఉయ్యాల ఎట్లదు చెల్లెల ఉయ్యాలో వాగటమయ ఉయ్యాల ఎరుకు ఎంపల్ల ఉయ్యాలో తలుపులడ్డమయ ఉయ్యాల ఎరుకు ఎంపల్ల ఉయ్యాలో తలుపులడ్డమయ ఉయ్యాల తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండియ శీలాలు ఉయ్యాల తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండియ శీలాలు ఉయ్యాల ఎండి చీరల కింద ఉయ్యాలో ఏడిగిన్నెల పత్తి ఉయ్యాల ఉయ్యాలో ఏడిండ్ల పత్తి ఉయ్యాల ఎండి చీరల కింద ఉయ్యాలో ఏడు గింజల పత్తి ఉయ్యాల కింద ఉయ్యాలో ఏడింజల పత్తి ఉయ్యాల రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాల రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ 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 ఉయ్యాల గద్దించి గద్దించనా ఉయ్యాలో నా వీర తెలంగాణ ఉయ్యాల వందలు గద్దించనా ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల తెల్ల తెల్లని గుళ్ళు ఉయ్యాలో చెల్లయ్యమ్మ రాములన్న ప్రజలకు వందించ రాములన్నో రాములన్న ప్రజాపాలన వచ్చే రాములన్నో రాములన్న ప్రజలకు వందించ రాములన్నో రాములన్న ప్రజాపాలన వచ్చే రాములన్నో రాములన్న ప్రజలకు వందించ రాములన్నో రాములన్న ప్రజాపాలన వచ్చే రాములన్నో రాములన్న ప్రజలకు వందించ రాములన్నో రాములన్న పచ్చగడ్డి ములిసి కడుపు నిండా మేసి నెమ్మరేసి దూడ దుంకులాడినట్లు నెమ్మరేసి దూడ దుంకులాడినట్లు నెమ్మరేసి దూడ దుంకులాడినట్లు భయము తొలగిపోయి రాములన్నో రాములన్న స్వేచ్ఛ మనకు వచ్చే రాములన్నో రాములన్న భయము తొలగిపోయి రాములన్నో రాములన్న స్వేచ్ఛ మనకు వచ్చే రాములన్నో రాములన్న భయము తొలగిపోయి రాములన్నో రాములన్న స్వేచ్ఛ
మనకు వచ్చే రాములన్నో రాములన్నా ప్రజాపాలన వచ్చే రాములన్నో రాములన్నా ప్రజలకు అందించ రాములన్నో రాములన్నా సోనియమ్మ తల్లి 6 గ్యారంటీలు ప్రజలకు అందించి సల్లంగా దీవించు ప్రజలకు అందించి సల్లంగా బాధగల్లా రోగం ఏదైనా వచ్చినా దిగులు చెందవద్దు ధైర్యంగా ఉందాము దిగులు చెందవద్దు ధైర్యంగా ఉందాము దిగులు చెందవద్దు ధైర్యంగా ఉందాము బెదరద్దు చింతను చెందొద్దు 10 లక్షలు ఇస్తుండ్రు ఆహా 10 లక్షలు ఇస్తుండ్రు రాములన్నో రాములన్నా పంచిండు పాలాలు రాములన్నో రాములన్నా 10 లక్షలు ఇస్తుండు రాములన్నో రాములన్నా పంచిండు పాలాలు రాములన్నో రాములన్నా పంచిన 10 లక్షలు ఇస్తుండ్రు రాములన్నో రాములన్నా ప్రాణాలు నిలిపేరు రాములన్నో రాములన్నా 10 లక్షలు ఇస్తుండు రాములన్నో రాములన్నా ప్రాణాలు నిలిపేరు రాములన్నో రాములన్నా ప్రజాపాలన వచ్చే రాములన్నో రాములన్నా ప్రజలకు అందించ రాములన్నో రాములన్నా ప్రజాపాలన వచ్చే రాములన్నో రాములన్నా ప్రజలకు అందించ రాములన్నో రాములన్నా అమ్మలు అక్కలు చిన్నారి చెల్లెళ్ళు ఎక్కడికెళ్ళినా ఏ రంది వద్దాని ఎక్కడికెళ్ళినా ఏ రంది వద్దని ఎక్కడికెళ్ళినా ఏ రంది వద్దని రేఖాటకడి ఎంబడుంటే చాలు క్షేమంగా పోవచ్చు లాభంగా రావచ్చు క్షేమంగా పోవచ్చు లాభంగా రావచ్చు క్షేమంగా పోవచ్చు లాభంగా రావచ్చు ఆర్టీసీ సేవలు రాములన్నో రాములన్నా అందించే మహిళలకు రాములన్నో రాములన్నా ప్రజాపాలన వచ్చే రాములన్నో రాములన్నా ప్రజలకు పల్లెల్లో వెలుగు నింపినాదో ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో పథకాల గ్యారంటీ అమలు కోసము అంకురార్పణ చెయ్యగలిగినాదో 6 పథకాల గ్యారంటీ అమలు కోసము అంకురార్పణ చెయ్యగలిగినాదో 6 పథకాల గ్యారంటీ అమలు కోసము ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో లక్ష్మీ పథకం మహిళకెంతో మేలు ఉచిత బస్సు సౌకర్యం కల్పించను చూడు ఉచిత బస్సు సౌకర్యం కల్పించను చూడు ఉచిత బస్సు సౌకర్యం కల్పించను చూడు లక్ష్మీ పథకం మహిళకెంతో మేలు ఉచిత బస్సు సౌకర్యం కల్పించను చూడు ఉచిత బస్సు సౌకర్యం కల్పించను చూడు ఉచిత బస్సు సౌకర్యం కల్పించను చూడు క్షేమంగా 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 గమ్యానికి చేర్చుతున్నది పైస ఖర్చు లేకుండా మనల పంపుతున్నది మనల క్షేమంగా గమ్యానికి చేర్చుతున్నది పైస ఖర్చు లేకుండా మనల పంపుతున్నది మనల క్షేమంగా గమ్యానికి చేర్చుతున్నది రాజ్యం వచ్చినాదో పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో వంటల కోసం కట్టెల పొయ్యి తోటి పొగ సూరి కళ్ళు సోపు మందాగిస్తే పొగ సూరి కళ్ళు సోపు మందాగిస్తే పొగ సూరి కంటే సూపు మందాగిస్తే వంటల కోసం కట్టెల పొయ్యి తోటి పొగ సూరి కళ్ళు సూపు మందాగిస్తే పొగ సూరి కళ్ళు సూపు మందాగిస్తే పొగ సూరి కంటే సూపు మందాగిస్తే 500కే గ్యాసు బండ అందనున్నది రూముల్లో ఆనందం పొందనున్నది 500కే గ్యాసు బండ అందనున్నది వంట రూముల్లో ఆనందం నిండనున్నది 500కే గ్యాసు బండ అందనున్నది రాజ్యం వచ్చినాదో పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో ఇందిరమ్మ రాజ్యం వచ్చినాదో పల్లె పల్లెల్లో వెలుగు నింపినాదో ఇందిరమ్మ
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం గత 6 నెలలుగా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని ఏమైతే కృషి చేశామో ఆ కృషికి ఈరోజు ఫైనల్గా ఒక మంచి రిజల్ట్ వచ్చింది. మన మిర్యాలగూడ నియోజకవర్గంలో 3500 ఇల్లులు 5 మండలాలు మాడుగులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ, దామర్చర్ల, అడిదేవులపల్లి, అండ్లి మండలాల నుంచి ఎవరైతే లాభార్థులు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి పిలిపించి పట్టా పంపిణీ కార్యక్రమం చేయడం మనకి చాలా అదృష్టవంతం. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు దీంట్లో చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు మనకి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఫ్రమ్ ద బిగినింగ్ మొదటి నుంచి కూడా చాలా సాంకేతికంగా టెక్నికల్ పారామీటర్స్తో చాలా నిష్పక్షంగా ఏవైతే బెనిఫిషరీ సెలెక్షన్ ఉందో అది చేయడం జరిగింది. మన ఇందిరమ్మ కమిటీస్ ఉన్నాయి. దాని తర్వాత కూడా ప్రతి స్టేజ్లో కూడా 360 డిగ్రీ స్కానింగ్ కావచ్చు, మన పంచాయత్ సెక్రటరీ వెరిఫికేషన్ కావచ్చు, ఎంపీడీఓ వెరిఫికేషన్ కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ కావచ్చు. ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ ఫేజ్లో మన ఇందిరమ్మ ఇల్లు అలౌట్ అవుతుందని సంబంధించి ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. సో మీ అందరికి కూడా నేను చాలా కంగ్రాచులేట్ చేస్తున్నా. మనకి కొంత ఒక 50 మెంబర్స్ని మనం ముందు కూడా కూర్చోబెట్టాం, వాళ్ళకి కొంచెం పట్టా పంపిణీ కార్యక్రమం ఇవ్వడానికి. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరూ కూడా తమరందరూ కూడా మంచిగా ఇల్లు కట్టుకొని చాలా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజానికం అందరికీ నాకు నమస్కారం. ఈరోజు చాలా సంతోషమైన దినం. మరి ఇంతమందికి మరి పత్రాలు అందజేయడం అనేది జరుగుతుంది. మరి సొంత ఇల్లు అనేది మరి ఒక చిరునామా, సొంత ఇల్లు అనేది ఒక ఆత్మాభిమానానికి ప్రతీక. మరి ఇల్లు కలిగి ఉండడం అనేది సొసైటీలో ఒక గుర్తింపు ఉంటుంది. సో ఈ లబ్ధిదారులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదేమైనా చాలా సంతోషకరం. ఇవాళ ఇంత పెద్ద మీటింగ్ ఇవాళ మన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినందుకు వారికి అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ప్రజాపాలన భాగంగా నాడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మాయా మాటలు చెప్పి ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. కానీ ఇవాళ మనందరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్కరికి సన్నబియ్యం కూడా ఇస్తూ ఉన్నాం. ఆ రోజు వాగ్దానం చేయకుండా ఇలా సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రతిష్టాత్మక తీసుకొని సార్ ఇలా సన్నబియ్యం ఇస్తూ ఉన్నారు. కులగణన చేసినాం, వర్గీకరణ చేసినాం. తర్వాత 6 గ్యారెంటీతో ముందుకు పోతా ఉన్నాం ఈ ప్రభుత్వం. కాబట్టి ముందుకు పోతున్న ప్రభుత్వాన్ని మీరందరూ బలపరచాల్సిన అవసరం ఉంది.
ఈ మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పదంలో నడవాలంటే మంత్రులందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా అడవిపల్లి మండలంలో ఇప్పటిదాకా కొత్త మండలం ఇచ్చారు సార్, కానీ ఇప్పటిదాకా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు ఇద్దరు చెప్తా ఉన్నాను, ఒక బ్రిడ్జ్ ఒకటి మంజూరు చేయాలి, ఆ తర్వాత మండల ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్లు కట్టించి మీరందరూ మాకు ఆ బాధ తీర్చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో చాలా బాధలు ఉన్నాయి, కానీ మా ఎమ్మెల్యే గారు 1 నిమిషం టైం ఇచ్చారు కాబట్టి మీ అందరికీ నమస్తే చేస్తూ ముగిస్తాం. జై. చాలా సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయనేటువంటి ఒక ఆశతోని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జిల్లాలో 20 మంత్రుల యొక్క నాయకత్వంలో దాదాపు 4 లక్షల ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి సందర్భంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఎవరు కూడా తొందరపడి అయ్యో నాకు ఇల్లు రాలేదని ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మొదట విడతగా ఇల్లు లేనటువంటి అతి పేదలకు ఇవ్వాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాన్ని. దయచేసి సర్వే చేసే అధికారులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ మొదటగా ఇల్లు లేనటువంటి పేదలను సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమం కనుక చేసినట్టయితే తప్పనిసరిగా మీకు మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి అక్క చెల్లెలకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ చైర్మన్ గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి, ఆర్ఎన్బి శాఖ మాతులకి, ఎమ్మెల్యే నకరేకల్ గారికి, ఎమ్మెల్సీ గారికి అందరికీ నా నమస్కారం. స్పెషలీ మీ అందరు చాలా కాలం నుంచి, చాలా రోజు నుంచి ఎదురు చూస్తున్న మన మిర్యాలగూడ జనాలకి అందరికీ నా నమస్కారం. ఈరోజు నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే మీ అందరూ ఎన్ని రోజుల నుంచి మా ప్రజావాణి కానివ్వండి, మా ఫీల్డ్ విజిట్స్ కానివ్వండి, మీ అందరు మాతో కోరేది, మాతో అడిగేది ఒకటే, మాకు మీరు ఆత్మగౌరవం కల్పించాలి, మాకు ఒక ఇల్లు ఇవ్వాలి అనేది. సో ఈరోజు మీ కళకి ఈరోజు మనం ఒక రూపురేఖ ఇవ్వబోతున్నాము. మీ అందరు దయచేసి దాన్ని ఇంకా 30 రోజుల్లో తప్పకుండా కట్టడమైనా మొదలు చేయాలి. మీకు 4 విడతలో డబ్బు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. ఆల్రెడీ మీ మిర్యాలగూడ నియోజకవర్గంలో 29 మందికి 1 లక్ష డబ్బు కూడా పడింది. ఇంకా దాన్ని మీరు పిల్లర్ స్టేజ్, స్లాబ్ స్టేజ్లో చేస్తే 5 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆర్థిక సహాయం కూడా ఇవ్వబోతుంది. మీకు సిమెంట్, స్టీల్ ఇలాంటివి సమస్యలు కానీ ఎక్కువ ఎవరైనా ఆర్టిఫిషియల్ ధర పెంచితే కనుక మీ ఎంఆర్ఓ గారు ఉంటారు, లేబర్ శాఖ నుంచి ఒక అడిషనల్ లేబర్ కమిషనర్ని కూడా మేము ప్రతి ఒక్క మండలానికి, ఒక నియోజకవర్గానికి నియమిస్తున్నాము. సో మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆహ్వానం మేరకు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు తీసుకోవడానికి ఇచ్చేసిన మీ అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న కౌన్సిల్ చైర్మన్ సుగంధర్ రెడ్డి గారు, అలాగే మరొక సీనియర్ నాయకుడు, ఈరోజు ప్రతి ప్రాజెక్టుని పూర్తి చేయాలి, ప్రతి పండించిన పంటను కొనాలి, వెంటనే వాళ్ళకు డబ్బులు చెల్లించాలి, పేదలకు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం నింపించాలని 24 గంటలు కష్టపడుతున్న సీనియర్ మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే వేదికపై ఉన్న సోదరుడు శంకర్ నాయక్ గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే వీరేశం గారికి, మరొక మన జిల్లా కలెక్టర్, ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసే జిల్లా కలెక్టర్ ఇరాన్ త్రిపాఠి గారికి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారు, అమిత్ గారికి, వేదిక మీద కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, ఎందుకంటే మీరు వచ్చి చాలా సేపు అయిపోయింది, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఈరోజు మీ జీవితంలో వెలుగులు నింపిన రోజు. ఇందిరమ్మ ఇండ్లు దాదాపు 3,500 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఈరోజు మీరు ఇల్లు కట్టుకునే
ఈ శాంక్షన్ లెటర్ తీసుకోవడానికి రావడం జరిగింది. మనం ఈ ప్రజాప్రభుత్వంలో తెలంగాణ వచ్చిందే పేదవాడు బాగుండాలని. ఇవాళ అప్పుడు ₹1,00,000 పెట్టి 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరికి 100-200 ఇల్లు కట్టాం. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఒక్క ఇళ్ళన్నా మీ ఊర్లో కట్టిందా చెప్పండి. మీరు ఒక్కరన్నా చెప్పాలి మీరు కట్టిందా అని. ఇల్లు 6 లక్షల కోట్లు అయింది. ఒక ఇల్లు కట్టలే. ఆయన 4 ఇల్లు కట్టుకున్నాడు, ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, కమిషన్ల పేరు మీద ప్రాజెక్టులు కట్టింది తప్ప పేదవాడు అదే గుడిసెలో ఉన్నాడు ఈరోజు. అందుకనే ఈ వచ్చే 4 ఏళ్లలో ప్రతి పేదవాడికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టాలని సంకల్పంతోనే ఇవాళ మన జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని కాన్ఫరెన్స్లో కూడా ఇళ్ల పనులు ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మీ అందరికీ తెలుసు, ఇలా మీరు కరెంటు వాడుకుంటే బిల్లు కడతలేరు. అక్క చెల్లెళ్ళు మీరు మీ అమ్మగారింటికి పోయినా, దేవుని దగ్గరికి పోయినా, హాస్పిటల్కి పోయినా ఒక్క పైసా లేకుండా బస్సు ఎక్కిపోయేస్తున్నారు. బస్ టికెట్ తీసుకుంటున్నా మీ దగ్గర ఎవరన్నా తీసుకుంటలేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ వచ్చే 5 ఏళ్ళు కూడా మన ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనే ప్రభుత్వంలో ఉంటుంది. మా లక్ష్యం ఒకటే, పేదవాళ్ళు బాగుండాలి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలి. నల్గొండ జిల్లాలో చూడండి, ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ఆ రోజు నేను కొట్లాడి స్టార్ట్ చేపిస్తే కేసీఆర్ గారు 10 కిలోమీటర్లు పూర్తి చేయలే. పూర్తి చేస్తే ఎక్కడ కాంగ్రెస్కు వెంకటరెడ్డికి పేరు వస్తుందో అని చెప్పి పూర్తి చేయకపోతే ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మన జిల్లాకు చెందిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అమెరికాకు నన్ను పంపించి అక్కడి నుంచి మిషన్ బేరింగ్ ఖరాబ్ అయితే తీసుకొచ్చి దాన్ని పని మొదలు పెట్టాం. ఆ దురదృష్టవశాత్తు మధ్యలో కూడా యాక్సిడెంట్ అయింది. అయినా సరే దాన్ని కూడా రిపేర్ చేయించి వేరే మార్గంలో పూర్తి చేయడానికి, దాంతోపాటు మననే గన్నమల్ల ప్రాజెక్టు, బస్వాపూర్ పారి, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయపల్లి కాలువలు కానీ నాగార్జున సాగర్ కాలువ డ్యామేజ్ అయితే నిన్ననే మంత్రి గారు దానికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆయన కొడుకు ఏం మాట్లాడుతూ పొద్దున్న లేతే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం నిన్న మనం చూసిందా? కవిత గారు అంటున్నారు మా నాయన మంచోడే కానీ మా నాయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని. ఆ దయ్యాలు ఎవరు ఆవనే చెప్తే మంచిగా ఉంటుంది కదా. దయ్యాలు పట్టట్టు పడి రాక్షసుల్లాగా పీక్కతని 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ ఒక్క ఇల్లు పేదవారికి కట్టకపోతే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కడుతున్నాం అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోవద్దు. మీరు మనం అందరం కూడా మీరందరూ పేదవాళ్ళు బాగుండాలని మన బిఎల్ఆర్ గారు ఇవాళ పట్టుబట్టి ఇవాళ ఇంతమందిని ఇక్కడ ఒకటేసారి అందరికీ వాళ్ళకి మీకు ఆర్డర్లు ఇవ్వాలి. రేపటికెళ్ళి మీరందరూ కూడా పని మొదలు పెట్టుకోండి. ఎక్కడ ఇబ్బంది కాకుండా అవసరం ఉంటే మీ కాన్ఫరెన్స్లో మన శంకర్ నాయక్ గారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు, మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఇద్దరు నాయకులు ఉన్నారు. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమంతో పాటు అడవి వెలుపల్ల కృష్ణా రివర్పై బ్రిడ్జ్ కూడా ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, దాంతోపాటు మన ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు భీమారం రోడ్డు, అంతకుముందు తోపుచెల్ల రోడ్డు కూడా దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లకి నిధులు తీసుకొచ్చి తప్పకుండా మన జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఈ 4 ఫ్లైఓవర్లు కూడా చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడిన మధ్యలో ప్రైవేట్ కంపెనీతో లేట్ అయింది. 15-20 రోజుల్లోనే దాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మీ బిఎల్ఆర్ గారు మొన్న 50,000 మెజార్టీ వస్తే మళ్ళీసారి 1,00,000 మెజార్టీ దాటాలి, 1,00,000 మెజార్టీ దాటాలి. మళ్ళా బిఎల్ఆర్ గారు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రియమిత్రుడు, సభాధ్యక్షుడు
స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ప్రియ మిత్రులు జిల్లా మంత్రి, సుదీర్ఘకాలంగా ఈ జిల్లాలో శాసనసభ్యునిగా ఎంపీగా ఉన్న ప్రియ మిత్రుడు వెంకటరెడ్డి గారు, మన ఈరోజు ముఖ్య అతిథి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, ఐఎన్పిఆర్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు వేముల వీరేశం గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిరుమరి కృష్ణయ్య గారు, ఇక్కడికి విచ్చేసిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం. అమ్మ, మీ అందరితో సుదీర్ఘకాలం అనుబంధం ఉంది. నేను ఎప్పుడు కూడా మిర్యాలగూడ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ప్రత్యేకంగా కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎంతో అభిమానించే వ్యక్తిని. మీ పక్కనే ఉన్న హుజూర్ నగర్ కోదాడ నుంచి 7 సార్లు వరుసగా ప్రజాపతిగా ఎంపికై మిర్యాలగూడలో ఏ విధంగా మీరు ఎన్నో కష్టాలు పడ్డా, ఎంతో అణిచివేతకు గురైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసిన మీకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నా. నా అభినందన, శుభాకాంక్షలు. ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు లేనప్పుడు చాలా అణిచివేతకు గురైనప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల పోరాట పటిమ ఏ విధంగానైతే మన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినరో నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నా. నా తమ్ముడు, ప్రియమిత్రుడు బత్తుల లక్ష్మారెడ్డి గారు మీ అందరి అభిమాన నాయకుడు. పోయిన ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో మరి బత్తుల లక్ష్మారెడ్డి గారికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటింపజేయడానికి, వారి గెలుపుకి మరి నేను కూడా కొంత దోహదం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. వారు మీ అందరి సహకారంతో, ఇక్కడున్న అందరి సహకారంతో ఊహించని విధంగా 49,000 మెజార్టీతో గెలవడం, అది ఇక్కడున్న కార్యకర్తల కృషి, త్యాగం ఫలితం మరి అని మనం చేస్తున్నా. మరి శాసనసభ ఎన్నికల్లో 49,000 మెజార్టీ వస్తే, పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి కృషితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 75,000 మెజార్టీ ఇచ్చిన ఘనత మీ అని చెప్పి మనం చేస్తున్నా. మరి మరో ప్రియ మిత్రుడు శంకర్ నాయక్ గారు సుదీర్ఘకాలంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసి జెడ్పీటీసీగా, ఎంపీపీగా, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎనలేని సేవలు అందించి, కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం మీరు గమనించాలి. శంకర్ నాయక్ గారు ఒక లంబాడా బిడ్డ. అతన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి మిర్యాలగూడ నుంచి ఢిల్లీ వరకు గుర్తించి, అతను పెద్దగా అడగకుండా అతన్ని ఎమ్మెల్సీ, శాసన మండలి సభ్యులు చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఘనత అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇప్పుడు మీకు చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా, శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెడుతుందని
ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకి ఎటువంటి దోకా ఉండదని చెప్పి నేను మనవి చేస్తూ ఎంతో సంతోషిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, ప్రియ మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీ దగ్గర రావడం జరిగింది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో మాటలు చెప్తే చేతలు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అందరం ఇంటనే ఉన్నాం. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రో మిలియన్ మీకు తెలుసు. కట్టించిండ్రో కట్టించలేదో. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక గొప్ప ఇల్లు కట్టుకునే కార్యక్రమం తిరిగి మొదలుపెట్టిన విషయం నేను ఎంతో సంతోషంతో మనం చేస్తున్నాం. అర్హులని, లబ్ధిదారులని అర్హత ప్రకారమే ఎంపిక చేసి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం దక్కిందని మనం చేస్తున్నాం. ఈరోజు ఆ 3500 లబ్ధిదారులకి మరి వాళ్ళకి శాంక్షన్ సర్టిఫికెట్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేసే ఒక గొప్ప కార్యక్రమం ఇది. మిర్యాలగూడ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడున్న అందరికి కూడా ఈ సందర్భంగా కూడా నేను అభినందనలు మనవి చేస్తూ, మరి హౌసింగ్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. నేను కొన్ని రాష్ట్రానికి సంబంధించిన ఇతర విషయాలు మాట్లాడతానని మనం చేస్తున్నా. ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీ అందరికి మనం చేస్తున్నా. మిర్యాలగూడ నియోజకవర్గం ఎక్కువ శాతం నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టు కింద ఉంది. మిగిలిపోయిన కొన్ని ప్రాంతాన్ని కృష్ణా నది నుంచి, అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ నుంచి లిఫ్ట్ నిర్మాణ పనులు మొదలుపెట్టినాం. ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ చేసినాం. నేను ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తున్నా, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులన్నీ కూడా వేగవంతంగా యుద్ధ ప్రతిగా పూర్తి చేయిస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా. బిఎల్ఆర్ గారు కూడా దున్నపోతులగూడెం కానీ ఇతర లిఫ్టులు ఏదో నిర్మాణంలో ఉన్నాయో వారు ఎప్పటికప్పుడు నాతో ఫాలో అప్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ హయాంలోనే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మిర్యాలగూడెంలో ఉన్న నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా అన్ని పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎడమ కాలువపై చేపట్టాల్సిన మరమ్మతులు, మేజర్లపై చేపట్టాల్సిన మరమ్మతులు, మీ ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా తప్పనిసరిగా చేపడతామని చెప్పి ఈ మధ్యనే ఎడమ కాలువ మరమ్మతులకు వారు మెయిన్ కెనాల్ రిపేర్స్కి 67 కోట్ల రూపాయలు ప్రతిపాదన ఇచ్చారు. అది తప్పనిసరిగా మంజూరు చేసి అతి త్వరలో పనులు మొదలుపెట్టి కాలువ వదిలిపెట్టే ముందే పనులు చేయిస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నా. మిత్రులారా, విలేకరు మిత్రులారా, ప్రత్యేకంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలవాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీళ్లు, నిధులు, మరి నీటి కేటాయింపుల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. అంతకంటే ఎక్కువ అన్యాయం 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. కృష్ణానది నీటికి
కృష్ణానది నీటి కేటాయింపుల్లో, అదేవిధంగా శ్రీశైలం పైనుంచి ఆంధ్ర రాష్ట్రం అక్రమంగా నీళ్లు తరలించుకుపోతుంటే, అంటే నాగార్జున సాగర్కి రావాల్సిన నీళ్లు తరలించుకుపోతుంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లతో కుమ్మక్కై కుట్రపూరితంగా మన మిర్యాలగూడకి, మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద, ఆయకట్టు కింద రావాల్సిన నీళ్లని అక్రమంగా తరలించుకుపోవడానికి వాళ్ళు దోహదపడ్డారు. పరస్పరం సహకరించుకొని ఆనాటి ఆంధ్రాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇద్దరూ కలిసి కృష్ణానదీ జలాల్లో నాగార్జున సాగర్ రావాల్సిన నీళ్ళని ఆంధ్రాకి అక్రమ తరలింపులో వాళ్ళు మనకు అన్యాయం చేసిన విషయం నేను మరోమారు మనవి చేస్తున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, నేను కొన్ని మీకు అంకెలతో సహా వివరిస్తా. కృష్ణానది నుంచి, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతైతే ఆంధ్రాకి నీళ్లు తరలింపబడ్డావో అంతకంటే ఎక్కువ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి రావాల్సిన నీళ్ళని, కృష్ణానది జలాలని అక్రమంగా ఆంధ్ర తరలించుకుపోయిందని చెప్పి నేను మనం చేస్తున్నా. మీకు అంకెలతో సహా, ప్రభుత్వ అంకెలతో సహా మనం చేస్తున్నా. 2004 నుంచి 2014 వరకు పోతిరెడ్డిపాడు కానీ, మలయాళ కానీ, మూచిమర్రి కానీ అన్నీ కలిపి 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీలు ఆంధ్ర అక్రమంగా తరలించకపోతే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 1200 టీఎంసీలు ఆంధ్రాకి తరలిపోయిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ నీళ్ళన్నీ మన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి, మన నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలకు రావాల్సిన నీళ్ళని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన బచావ్ ట్రిబ్యునల్ కృష్ణానదీ జలాలు 811 టీఎంసీలు కేటాయిస్తే తెలంగాణకి 299 సరిపోతాయి, ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వమని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన విషయం కూడా మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రాకి అప్పగించి కేవలం తెలంగాణకి 299 టీఎంసీలు అడిగిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మనం చేస్తున్నాం. డిసెంబర్ 2023లో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాపాడుకోవాలని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు కాపాడుకోవాలని మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొట్లాడి తిరిగి ఆ అంశాన్ని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ముందు తిరిగి రీఓపెన్ చేసిన సబ్జెక్ట్ అని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా 2014 కంటే ముందు నేను పూర్తి వివరాలు పోను కానీ ప్రతిరోజు ఆంధ్రాకి తరలించే నీళ్లు రోజుకి 4 టీఎంసీల డ్రాల్ కెపాసిటీ ఉంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్రీశైలం నుంచి ఆంధ్రాకి అక్రమంగా తరలించడానికి
ఆ డ్రాల్ కెపాసిటీ అంటే మన నీళ్లు అక్రమంగా ఆంధ్ర తీసుకుపోవడానికి ఆ డ్రాల్ కెపాసిటీ 9.6 టీఎంసీలకు పెంచిన విషయాన్ని మనం చేస్తున్నాం. విలేకరు మిత్రుల జాగ్రత్త నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది మన ప్రాంతానికి మన ఏరియాకి నాగార్జున సాగర్ రావాల్సిన నీళ్లు తెలంగాణ ఏర్పడక ముందు కృష్ణా వాటర్స్ నుంచి అక్రమంగా డ్రాల్ కెపాసిటీ 4 టీఎంసీలు పర్ డే ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడం కానీ, రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, మల్యాల ముచ్చుమరి దగ్గర అదనపు కెపాసిటీలకి క్రియేట్ చేయడం కానీ 4 టీఎంసీలు పర్ డే ఉన్న కెపాసిటీని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాలు మనకి రావాల్సిన నీళ్లు ఆంధ్రాకి తరలించడానికి డ్రాల్ కెపాసిటీ 9.6 టీఎంసీలకి పెంచడం జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, ఈ విషయంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం మనమందరం కూడా అన్ని స్థాయిల్లో కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాం. తప్పనిసరిగా కృష్ణా నది జలాల్లో తెలంగాణ నదికి, తెలంగాణ రాష్ట్రానికి, మన ప్రాంతానికి సరిగా న్యాయం చేసే విధంగా ముందుకు పోతున్న విషయం మనం చేస్తున్నాం. అదేవిధంగా విలేకరు మిత్రులందరూ నోట్ చేసుకోవాలి, ఎస్ఎల్బిసి టనలు 10 ఏళ్ల పాటు వాళ్ళు ఏమీ పనులు చేయలే. మేము మొదలు పెడితే ఒక యాక్సిడెంట్ అయింది, కానీ ఎస్ఎల్బిసి టనల్ పనులని త్వరగా తిరిగి ప్రారంభించి ఈ హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఎస్ఎల్బిసి టనల్ ద్వారా 30 టీఎంసీల నీళ్లు ఉమ్మడి నల్గొండ జిల్లాకి 3.5 లక్షల ఎకరాలకి నీళ్లు తీసుకొస్తామని చెప్పి కూడా, గ్రావిటీ ద్వారా తీసుకొస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా డిండి ప్రాజెక్టు చాలా కాలం పాటు అసలు ఏమీ పనులు జరగలే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత డిండి ప్రాజెక్టుకి, డిండి ఏదుల ప్రాజెక్టుకి 1800 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించిన విషయం నేను మరోమారు మీకు మనం చేస్తున్నా. అదేవిధంగా చాలా కాలం నుంచి అర్ధంతరంగా ఆగిపోయిన బునియాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ కూడా మరి తిరిగి పనులు ప్రారంభిస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా నల్గొండలో ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పేరు వస్తుందో 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ఆపేసింది. ఆ పనులను కూడా ఇప్పుడు వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం. తప్పనిసరిగా ఆ పనులని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. మరి వేముల వీరేశం గారు అడిగినట్టుగా గతంలో నిర్మాణంలో ఉంటూ చాలా స్లోగా సత్తనడగడం కూడా ఐటీ పాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా ఈ మధ్యనే నకరికల్లో రివ్యూ పెట్టినాం. అవి పూర్తి చేస్తుంది మనం చేస్తున్నాం. 3-4 రోజుల క్రితం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా గంధమర్ల రిజర్వాయరు 550 కోట్లతో పనులు పునఃప్రారంభించాం. దానికి శంకుస్థాపన కూడా చేసినని చెప్పి నేను మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈ జిల్లా వాసిగా, ఈ ప్రాంతం పార్లమెంట్ సభ్యునిగా, ఈ ప్రాంతం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఈరోజు ఇరిగేషన్ మంత్రిగా మీ ఉత్తమన్నగా మాటిస్తున్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్లో నిర్మాణంలోని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి మిర్యాల కూడా ఈ రాష్ట్రంలోనే వరి పండించే ప్రాంతంలో పేరుగాంచిన ప్రాంతం. మీకు విషయం చెప్పాలి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రికార్డు స్థాయిలో, అంటే తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ
ఏనాడు కూడా ఇంత పంట పండలేదు. చివరి రైతు వరకు, చివరి గింజ వరకు మద్దతు ధర, సన్న రకాలకి 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మనది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మనం చేస్తున్నాం. తెలంగాణ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పండని విధంగా వానాకాలం పంటలో, ఖరీఫ్ పంటలో 153 లక్షల మెట్రిక్ టన్నులు పండించినాం. అదేవిధంగా ఇప్పుడు యాసంగిలో 130 లక్షల మెట్రిక్ టన్నులు వరి పండింది. అంటే మొత్తం సంవత్సరంలో 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మనం వచ్చిన తర్వాత ఈ 2 పంటల్లో పండించి భారతదేశంలోనే వరి పంటలో తెలంగాణ నెంబర్ 1గా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. మీకు కొన్ని అంకెలు ఇచ్చి నేను ముగించేస్తా. తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి కొనుగోలులో ఈ యాసంగిలో 73 లక్షల మెట్రిక్ టన్నులు, 73 లక్షల మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఇప్పటికే ఈ రోజుకి ఈ యాసంగిలో వరి కొనుగోళ్ళకి 15,121 కోట్ల రూపాయలు 12 లక్షల రైతులకి మన ప్రభుత్వం చెల్లించిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఈ యాసంగి పంటలో భారతదేశంలోనే రికార్డు పంట. ఇప్పటికే 73 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. 15,000 కోట్లు ఖర్చు చేసిన విషయం కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా సన్నధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చి భారతదేశంలోనే మొదటిసారి, స్వతంత్ర భారతదేశంలోనే మొదటిసారి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు తమ జాగ్రత్త తినాలి. మీరు ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు కింద, ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు కింద నెలకి 6 కిలోల సన్నబియ్యం ఇస్తుంది మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మన మంత్రివర్గం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా, తెలంగాణలో జరగలే, ఆంధ్రలో జరుగుతలేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి రేషన్ కూడిన ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఇప్పుడు సన్నబియ్యం కార్యక్రమం మీద ప్రతి వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టే విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ పథకం మీద మన ప్రభుత్వం 13,000 కోట్లు ఖర్చు చేస్తే మనం చేస్తున్నాం. అదేవిధంగా 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలే, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలుపెట్టినాం. అర్హులందరికీ రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన మిర్యాలగూడ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఈరోజు వచ్చి ఈ పండుగలో మీకు 3,500 ఇండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి. నేను ఎంపీగా ఉన్నప్పుడు మీరందరూ ఎందరో ఆదరించారు. మీకు ఎప్పుడు కృతజ్ఞ ఉంటాను. మీ ఉత్తమనగా మిర్యాలగూడలో ఏ కాంగ్రెస్ కార్యకర్తకి ఎవరికి ఆపదొచ్చినా మీ ఉత్తమన మీ ఎమ్మడుంటాడని చెప్పి సభాముఖంగా మాటిస్తూ, నేను ముందు ఎప్పుడు మళ్ళీ చెప్తున్నా, 10 ఏళ్ల పాటు మీకు ఎమ్మెల్యే లేనప్పుడు కూడా, మీరు ఎంతో అణచివేతకు గురైనప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిండ్రు. మీ అందరికీ నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బిఎల్ఆర్ గారికి ఈ అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, మిత్రులు,
బిఎల్ఆర్ గారికి, వేదిక మీద ఉన్న శాసన మండలి స్పీకర్ గారు పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు పెద్దలు అనుభవజ్ఞులు ఉత్తమన్న గారికి, మరొక సహచర మంత్రివర్యులు బావగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే రకంగా ఎమ్మెల్సీ మిత్రులు శంకర్ నాయక్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకి, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. మనందరి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గడిచిన ఈ సంవత్సరంన్నరలో ఏమేమి అద్భుతమైన కార్యక్రమాలు చేశామో ఇంతకుముందు మా సహచర ఇద్దరు మంత్రులు చాలా సుదీర్ఘంగా చెప్పటం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ పరిపాలనలో తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి 2 పర్యాయాలు మోసగించి ఎలా అధికారంలోకి వచ్చి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టి 8,19,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తిన భారాన్ని మోపి మళ్ళీ ప్రజల దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవి తగ్గించకుండా ఇస్తూనే నెలకి ఆనాటి ప్రభుత్వం చేసిన అసలు మిత్తి 6,500 కోట్లు కడుతూ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో మన ప్రభుత్వం వస్తే పేదోడికి ఇస్తామని చెప్పిన హామీలన్నిటినీ ఈనాడు క్రమబద్ధతలో ఒకేసారి ఇయ్యలేకపోవచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా. కానీ క్రమ పద్ధతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ ఇచ్చిన ప్రతి మాటని, చెప్పిన ప్రతి మాటని ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడికి అందించాలి అని మన ప్రభుత్వం ఎలా తాపత్రయపడుతుందో ఇందాక సహచర మంత్రులు అనుభవజ్ఞులు ఇద్దరు చాలా సుదీర్ఘంగా చెప్పారు. నీటిపారుదల గురించి చాలా వివరంగా అటు గోదావరి ఇటు కృష్ణ పరివాహక ప్రాంతంలో ఆనాడు అభివృద్ధి పేరుతో ఆ 10 సంవత్సరాలలో ఆ దొరవారు ఎలా దోసుకున్న డబ్బుతో ఆనాడు దేశ రాజకీయాలనే శాసించాలని ఎలా తాపత్రయపడ్డదో చాలా స్పష్టంగా చెప్పారు. అదే రకంగా గౌరవ R&B శాఖ మంత్రివర్యులు కూడా వారి శాఖకు సంబంధించిన దాంతో పాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాలు 2 కళ్ళలా పేదవాడికి అందించాలని మన ప్రభుత్వం ఎలా తాపత్రయపడుతుందో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నా శాఖకు సంబంధించిన 2 అంశాలు, ఒకటి ఇందిరమ్మ ఇళ్ళు, రెండోది భూభారతి. ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఆనాడు 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 98,600 ఇళ్ళు టెండర్లు పిలిచి ఫైనల్ చేసి అందుట్లో 60,000 ఇళ్ళు పూర్తి చేసింది. ఇంకా 30,000 ఇళ్ళు మన ప్రభుత్వం వచ్చే నాటికి మొండిగోడలతో దర్శనమిచ్చాయి. వాటన్నిటినీ పూర్తి చేస్తూ పేదవాడి చిరకాల కోరిక చిన్న ఇల్లు కావాలనే ఆ కోరిక గడిచిన 10 సంవత్సరాలలో కోరికలాగానే మిగిలిపోయింది. మన ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి కల నెరవేర్చేది, పేదవాడికి ఇల్లు ఇచ్చేది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా
మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అత్యధికంగా ప్రతి గ్రామంలో వేలాది ఇళ్ళు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. దానిని మరిపించే విధంగా రాష్ట్రంలో మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్ళు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 తక్కువలో తక్కువ ఇచ్చే కార్యక్రమానికి మొదటి విడత శ్రీకారం చుట్టాం. ఇందుట్లో భాగంగా మన నియోజకవర్గానికి కూడా మొదటి విడత 3,500 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ ఇళ్లకి 5 లక్షల రూపాయలు 4 విడతల్లో ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. పునాదులు కట్టడంతోనే 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్ కట్టడంతోనే మరొక 1,00,000, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, స్లాబ్ పూర్తయి ఇంట్లో ప్రవేశించేటప్పుడు మిగిలిన 1,00,000 రూపాయలు, మొత్తం కలిసి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచర మంత్రులు అందరం కలిసి పేదవాడి కళ నెరవేర్చాలని మొదటి విడత 4.5 లక్షల ఇళ్లతో పాటు రాబోయే ఈ 3.5 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా మన ఇందిరమ్మ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టాలనే చిత్తశుద్ధితో ఈనాడు పయనిస్తుంది. ఈ మొదటి విడత 22,500 కోట్లు. ఇది డబ్బులు ఉండి కాదు, మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా ప్రతి సోమవారము రాష్ట్రంలో ఎవరు ఏ స్థాయిలో పూర్తి చేస్తే ఆ స్థాయిలో పూర్తి చేసిన దానికి ప్రతి సోమవారము ఆ పేదవాడికి డబ్బు మన ప్రభుత్వంలో ఈనాడు ఇవ్వటం జరుగుతుంది. రాబోయే వారం 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పైలట్ గ్రామాల్లో సుమారు ఒక 3,000 ఇళ్ళు గోప్రవేశాలు కూడా చేసుకోబోతుందని చెప్పడానికి ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజల తరపున సంతోషాన్ని వెల్లబుచ్చుతున్నాను. అంతేకాదు, ఇది తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు ఉండాలి, ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు దాటికి ఉండకూడదు. ఎందుకంటే పేదవాడు పరిస్థితి 600 కంటే ఎక్కువ కట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులని, తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులని నిర్ణయించడం జరిగింది. నా ఆడబిడ్డలకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా ప్రభుత్వ పక్షాన మీకు డబ్బులు వేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారిది, కేబినెట్ మంత్రులు మా అందరిది. అంతేకాదు, ఏదైతే ఇల్లు రాలేదని ఏ నిరుపేద కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆనాటి ప్రభుత్వంలో ఇల్లు ఇస్తామని మాయమాటలు చెప్పి మోసపోయి ఉన్న మీరందరూ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో కూడా మళ్ళీ 2వ ఇస్తాం, 3వ ఇస్తాం, 4వ ఇస్తామని ఎవరనే ఒక అపోహ మీలో ఉంది. అది నిజము కాదు. ఇందిరమ్మ ప్రభుత్వము మాట ఇచ్చిందంటే తల తాకట్టు పెట్టైనా పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, చివరికి 4వ విడత ఇచ్చి ఎన్నికలు పోవటానికి ముందు ఇదే సభ ఏ మండలంలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా పెడితే మీకు ఇందిరమ్మ ఇల్లు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అని అడిగితే ఆ సభలో ఎత్తకుండా ఉండే విధంగా అన్ని ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈనాడు మన ప్రభుత్వం చేపట్టింది అని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి మీకు కూడా తెలియజేస్తున్నాను. ఇక 2వ విషయం, భూభారతి. ఆనాటి ధరణికి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకున్న భూభారతికి ఎంత తేడా ఉందో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చట్టాన్ని తీసుకొచ్చాం. ఆ చట్టం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులమో
4 గోడల మధ్య కూర్చొని చట్టాన్ని తయారు చేయలేదు. చట్టాన్ని తయారు చేయడానికి దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు పర్యటించారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆ చట్టాలన్నీ క్రోడీకరించి ఒక అద్భుతమైన చట్టాన్ని తయారు చేసి అసెంబ్లీలో పెట్టిన దాన్ని మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టి వేలాది మంది అనుభవ విజ్ఞుల సూచనలన్నిటినీ ఆ చట్టంలో చేర్చి అద్భుతమైన చట్టాన్ని తయారు చేయడమే కాకుండా ఆ చట్టానికి నియమ నిబంధనలు కూడా 95 రోజుల్లో తయారు చేసి గడిచిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా రైతన్నలకు, భూములున్న అసాములకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గౌరవ సహచర మంత్రులందరం కలిసి తెలంగాణ ప్రజలకి చట్టాన్ని అంకితం చేయటం జరిగింది. పైలట్ గా ముందుగా 4 జిల్లాల్లో 4 మండలాలు తీసుకున్నాం. రెండవసారి 28 జిల్లాల్లో 28 మండలాలు పైలట్ గా తీసుకున్నాం. చివరిగా మొన్న 3వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులంటే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందం మీ సమస్యలని ప్రభుత్వమే మీ ఇంటి దగ్గరకు వస్తుంది. మీ భూ సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే విధంగా ఈ భూభారతి చట్టం మీ దగ్గరకు వచ్చింది. ఈ 20వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉండే అన్ని రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారులే మీ సమస్యలు అప్లికేషన్ కూడా వాళ్లే తీసుకొచ్చి మీకు ఇస్తారు. ₹1 కూడా మీరు ఛార్జీ కట్టనవసరం లేదు. చెప్పులు అరిగిందాకా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ హైదరాబాద్కు తిరగనవసరం లేదు. కోర్టు చుట్టూ తిరగనవసరం లేదు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్ దగ్గరికి మీరు అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ గారు తప్పు చేస్తే సిసిఎల్ఐకి స్పెషల్ ట్రిబ్యునల్స్ పెడుతున్నాము, అక్కడ అప్పీల్ చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో లాగా ధరణిలో ఏదైనా తప్పు జరిగితే ఆలి మెల్లో ఉన్న తాలి నమ్మి కోర్టు మెట్లు చుట్టూ మీరు చెప్పులు అరిగిందాకా నాడు తిరిగారు. ఈ చట్టంలో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాదు, దాపరించదు. ఈ చట్టంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలు కోరుకునే విధంగా, ప్రజలు మెచ్చే ఈ అద్భుతమైన చట్టం భవిష్యత్తులో ఈ దేశానికే ఒక రెవెన్యూ రోల్ మోడల్ చట్టంగా ఉండబోతని కూడా ధైర్యంగా చెప్తున్నాము. అంతేకాదు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షం వాళ్ళు శాసనసభలో ఉన్నప్పుడు చెప్పాం, మీ ధరణిని మా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. అన్న ప్రకారం బంగాళాఖాతంలో వేశాం. మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో, మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెవెన్యూ చట్టం మా పార్టీకి రెఫరెండంగా పెట్టుకొని ఎన్నికలకి పోతాం. అంత ధైర్యంగా, అంత స్వచ్ఛంగా, అంత పద్ధతితో ఈ చట్టాన్ని తయారు చేశాం. ధరణితో ఏవైతే అక్రమాలకి గురి చేసుకొని ఆనాటి పింక్ కలర్ షర్టు నాయకులకి ప్రభుత్వ స్థలాలు, అది ఒక్కబోర్డు భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, ఇతరత్ర భూములు ఏవైతే వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేశారో ఈ 20వ తారీఖు తర్వాత ఆ భూములన్నీ గుర్తిస్తాం, తిరిగి వెనక్కి తీసుకొస్తాం. అది పేదోడాస్తి, పేదోడికి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో వాటిని పంచుతాం. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది.
ఈ ప్రభుత్వం ఏది చేసినా అది పేదల కోసం చేస్తుందే తప్ప దొరల పరిపాలనలాగా ఈ ప్రభుత్వం ఉండదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాదు సాదా బైనామాల విషయం గురించి గౌరవ శాసనసభ్యులు నా పక్కన కూర్చున్నప్పుడు చెప్తున్నారు. ఆనాడు 2020 చట్టం ధరణి చట్టాన్ని తీసుకొచ్చే నాడు ఆనాటి పెద్దలు సాదా బైనామాలు మీరు అప్లై చేసుకోండి, మేం పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,26,000 మంది అప్లై చేసుకున్నారు. కానీ ఆ ధరణి చట్టంలో సాదా బైనామాల అంశాన్ని పెట్టని కారణంగా వారి సమస్యలు సమస్యల్లాగానే ఉన్నాయి. ఈ భూభారత్లో ఆ సాదా బైనామాలకు సంబంధించిన ఆ 9,26,000 అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో పరిష్కరించే మార్గాన్ని ఈ భూభారత్లో పెట్టుకున్నాం. కోర్టులో అది స్టే ఉంది. ఈ రోజు నుంచే ఆనరబుల్ హైకోర్టు ఓపెన్ అయింది. రాబోయే కొద్ది రోజుల్లో అది క్లియర్ చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఎలిజిబుల్ ఉన్న సాదా బైనామాలన్నిటినీ ఈ 9,26,000 ఉన్న సాదా బైనామాల్ని పరిష్కరిస్తామని కూడా ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి తెలియజేస్తున్నాము. అంతేకాదు ఈ భూభారతి ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూదారు కూడా దానికి ప్రతి కవతానికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ద్వారా ఆ రైతన్నకున్న పూర్తి వివరాలు ఆ ఖాతాలో పొందుపరచడం జరుగుద్ది. అంతేకాదు సర్వేరు లేరు, ఎలా ఇబ్బంది ఉందని ఈ ప్రభుత్వం గమనించి సుమారు 7,000 మంది సర్వేర్లని ఇప్పటికే 15 రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. రాబోయే 30-35 రోజుల్లో లైసెన్స్డ్ సర్వేర్లని ట్రైన్ చేసిన లైసెన్స్డ్ సర్వేర్లని రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందిని కొత్త వాళ్ళని నియమిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,956 రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ రెవెన్యూ గ్రామాలలో విఆర్ఏ వ్యవస్థ ఆనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉండేది. ఆ దొరవారు వారు చెప్పిన పని చేయలేదని అర్ధరాత్రి ఆ వ్యవస్థను తీసేశారు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ను కూడా ఇప్పుడు నియమిస్తున్నాము. గతంలో లాగా ప్రతి డిసెంబర్ 31వ తారీఖు నాడు జమాబందీని కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ఈ చట్టంలో పెట్టాము. అంటే ఇలా అనేకమైన అంశాలని గ్రామీణ ప్రాంతంలో ధరణితో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటికీ సమస్యలు కనుగొనే విధంగా పరిష్కారం ఇచ్చే విధంగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని కూడా ఈ వేదిక ద్వారా ఇక్కడున్న ప్రజలకి రాష్ట్ర ప్రజలకి కూడా తెలియచేస్తూ ఈ నెల 20వ తారీఖు తర్వాత నుంచి ఆగస్టు 15వ తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ సమస్యలని ఈ భూభారతి చట్టం ద్వారా వీలైనన్ని పరిష్కరించే విధంగా ఈ వెసులుబాటుని కల్పించి కలెక్టర్లందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఇప్పటికే ఆదేశించింది. తప్పకుండా ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చిన రోజు. ఆ స్వతంత్రం వచ్చే నాటికి ఆ రోజు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములున్న ఆసాములకు రైతన్నలకు పూర్తి స్వేచ్ఛ ఈ భూభారత ద్వారా కల్పించబోతున్నామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చివరగా ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చుకున్నాం.
ఆనాటి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. వాటితో పాటు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలలో 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ప్రతి ఆడబిడ్డకి అర్హులైన వాళ్ళకి ఇస్తున్నాం. 500కే గ్యాస్ మద్దతిస్తున్నాం. ఆడబిడ్డలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించాం. ఇందాక ఉత్తమన్న చెప్పినట్టు సన్న బియ్యం మొన్న ఉగాది నుంచి ఇచ్చాం. రైతన్నలకు ఆనాడు 10 సంవత్సరాలలో వాళ్ళు 2 సార్లు చేసిన రుణమాఫీ 17,000 కోట్లు. 10 సంవత్సరాలలో వారు చేసిన రుణమాఫీ 17,000 కోట్లు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లో మనము చేసిన రుణమాఫీ 21,000 కోట్లు. 21,000 కోట్లు అంటే ధనిక తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది అంత అయితే అప్పుల తెలంగాణలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతుల పట్ల మనకున్న ప్రేమ అభిమానం అంతది. అంతేకాదు ఆనాడు వాళ్ళు రైతు భరోసా రైతు బంధు పేరుతో ఎకరానికి 10,000 ఇస్తే మనం 12,000 ఇచ్చే కార్యక్రమం మనం ఈనాడు చేసుకుంటున్నాం. ఇవన్నీ భవిష్యత్తులో మనకి మరింత కావాలి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఎలానైతే మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించారో రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా మీ దీవెనలు మీ ప్రేమ అభిమానాలు అంతే ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు స్థానికంగా ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు బిల్డింగులు లేవని అడిగారు. తప్పకుండా 10 రోజుల లోపు ఈ 3టికి శాంక్షన్ ఇస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ ఇంత పెద్ద ఎత్తున అంటే బిఎల్ఆర్ అనేది ఒక మీటింగ్ పెడితే ఒక 500-1000 మంది ఉంటారనుకున్నాను. కానీ వేలాది మందిగా మీ అభిమానాన్ని చూపినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరినీ ఈ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మిర్యాలగూడ